అతడు మాటలాడుట చాలింపక ముందే, అబ్రాహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతించబడునుగాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు అనెను. ఆదికాండం 24 యథార్థమైన ప్రతి ప్రార్థనకి ఆ ప్రార్థన ముగియక ముందే జవాబు దొరుకుతుంది. మనం మాట్లాడుట చాలించక ముందే మన మనవి అంగీకరించబడుతుంది. ఎందుకంటే దేవుడెప్పుడో మాట ఇచ్చాడు. క్రీస్తు నామం పేరిట, అంటే క్రీస్తుతో ఏకమై ఆయన చిత్త ప్రకారం విశ్వాసంతో మనం అడిగినవన్నీ అనుగ్రహింపబడతాయని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని మాట నిరర్ధకం కానేరదు. ప్రార్థనకు సంబంధించిన ఈ కొన్ని నిబంధనలను మనం అనుసరిస్తే మనం ప్రార్థిస్తున్నప్పుడే మన ప్రార్థనలకు జవాబు వస్తుంది, పూర్తి అవుతుంది. అది ఇహలోకంలో మన కంటికి కనిపించడం ఆలస్యం అయితే కావచ్చు. కాబట్టి ప్రతి ప్రార్థనను స్తుతులతో ముగించడం అలవాటు చేసుకోవాలి. అడుగుతున్నప్పుడే జవాబిచ్చేసిన దేవుణ్ణి కీర్తించాలి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20-27 వచనాలు, 10వ అధ్యాయం 12వ వచనం, ఈ వచనాలు కూడా చదవండి. మనం ఒక ఆశీర్వాదం వస్తుందని ఎదురు చూసేటప్పుడు అది విశ్వాస సహితంగా ఉండాలి. ఆ ఆశీర్వాదం మనకు దక్కిందన్నట్టే మన పనులు, ప్రార్థనలు ఉండాలి. మనం అడిగిందాన్ని దేవుడిచ్చేశాడు అన్నట్టుగా ఆయనతో వ్యవహరించాలి. మనం అడిగిందాన్ని బట్టి ఆ భారాన్ని దేవుని మీదే మోపాలి. దాన్ని దేవుడు మనకి ఇచ్చేసినట్టే అనుకోవాలి. ఇదే మనకు ఉండవలసిన నమ్మకం. ఒక కన్యకి పెళ్ళైనప్పుడు ఆమె దృక్పథం అంతా ఒక్కసారిగా మారిపోతుంది. ఆ వాస్తవానికి తగినట్టుగా ఆమె ప్రవర్తన అంతా ఉంటుంది. అలాగే మనం క్రీస్తును మన రక్షకునిగా, పరిశుద్ధపరిచేవానిగా, బాగుచేసేవానిగా, విడిపించేవానిగా స్వీకరించినప్పటి నుంచి ఆయన మీద మనం ఎలాంటి ఆశ పెట్టుకున్నామో దానికి తగిన రీతిలో ఆయనకు స్థానం ఇవ్వాలని క్రీస్తు కోరుకుంటాడు. ఆయనే మనకు సర్వస్వం అన్నది గుర్తించి ఆయన మన పట్ల ఏ విధంగా ఉండాలని ఎదురుచూస్తున్నామో అలా ఉంటున్నాడు అని నమ్మాలి. ప్రార్థనలో నేనడిగిన మాట ప్రార్థించిన ప్రకారమే, ప్రార్థిస్తుండగానే దక్కింది నాకు. దేవునికి స్తోత్రం.